ఒంటికి ఎంతో చల్లగా చలువ చేసే సగ్గుబియ్యంతో అయితే సింపుల్గా ఈజీగా అయితే మనం ఇప్పుడు పాయసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. దీనిలో వచ్చేసి ఎటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ ఏమీ కూడా నేను వేయట్లేదు. సో ఓన్లీ సగ్గుబియ్యం పాలతో మాత్రమే ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇక్కడ సగ్గుబియ్యాన్ని అయితే నేను ఒక కప్పు వరకు తీసుకున్నానండి. ఓ హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టేశాను. ఇవి బాగా నానిపోయాయి. ఇప్పుడైతే మనం సగ్గుబియ్యాన్ని ఎలా కాచుకోవాలో చూపించేస్తాను. గ్యాస్ పైన ఒక గిన్నె అయితే పెట్టేసుకొని మనం తీసుకున్న సగ్గుబియ్యానికి హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత అయితే దీనిలో సగ్గుబియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. సగ్గుబియ్యం వేసిన తర్వాత అవి చాలా చక్కగా ఉడికేంత వరకు అయితే మనం ఉడికించేసుకోవాలి. నానిపోయాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతాయండి. సో ఇవి ఉడికిపోయిన తర్వాత అయితే ఒక టీ గ్లాస్ వరకు మాత్రమే ఇందులో పాలు కాచి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ పాలు వేసిన తర్వాత అయితే ఇవి కొంచెం దగ్గరగా చక్కగా ఉడికిందాకా ఉడికించేసుకున్న తర్వాత అయితే దీనిలో మనం తీసుకున్న క్వాంటిటీకి ప్రకారం అయితే దీనిలో షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఒక కప్పు వరకు తీసేసుకున్నా కాబట్టి నేను తీసుకున్న పాల గ్లాస్తో హాఫ్ గ్లాస్ అంటే 4-5 టీ స్పూన్ల వరకు అయితే నేను షుగర్ని యాడ్ చేశానండి. అదేవిధంగా మంచి ఫ్లేవర్ కోసం అయితే యాలకులను అయితే యాడ్ చేశాను. సో చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయింది. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.